సో ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మాక్సిమం జిమ్ వెళ్ళే వాళ్ళకి వెళ్ళని వాళ్ళకి అందరికి యూజ్ అవుతుంది. మెయిన్గా జిమ్లో వర్కౌట్ చేసే వాళ్ళకి లేదంటే హెవీ లిఫ్ట్ చేసే వాళ్ళకి వీళ్ళకి హెల్ప్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు మనం షోల్డర్ వర్కౌట్ చేసేటప్పుడు కానీ లెగ్ వర్కౌట్ చేసేటప్పుడు కానీ మన బోన్స్లో జాయింట్స్లో టక్ టక్ అని సౌండ్ వస్తుంది కదా. సో ఆ సౌండ్ అనేది ఎందుకు వస్తుంది, దాన్ని మనం క్యూర్ చేసుకోవాలంటే ఏం చేయాలని ఈ వీడియోలో చెప్తా. ఈ రీల్ సేవ్ చేసుకుని పెట్టుకో. సో మన జాయింట్స్లో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ నేమే సైనోవియల్ ఫ్లూయిడ్. ఆ ఫ్లూయిడ్ మనకి స్మూత్నెస్ ఇస్తుంది అన్నట్టు. ఏమైనా వర్కౌట్ చేసేటప్పుడు కానీ లేదంటే హెవీ లిఫ్టింగ్ చేసేటప్పుడు కానీ స్మూత్గా ప్రాసెస్ బోన్స్ని స్మూత్గా అయ్యేలాగా చూస్తుంది. సో అక్కడ మనకి గ్యాస్ బబుల్స్ అనేవి ఉంటాయి. సో నువ్వు హెవీ లిఫ్ట్ చేసినప్పుడు ఆ బబుల్స్ అనేది బస్ట్ అయ్యి సౌండ్ అనేది టక్ టక్ అనే సౌండ్ అనేది వస్తుంది. సో దాని వెనుక రీజన్ అది. సో ఇంకో రీజన్ కూడా ఉంది. ఇంకో కేసు ఏంటంటే టెండాన్స్ అండ్ లిగమెంట్స్ అనేవి ఉంటాయి. సో టెండాన్స్ అంటే మన మజిల్ బోన్ కి కనెక్ట్ చేస్తుంది. సో లిగమెంట్స్ అంటే బోన్ కి కనెక్ట్ చేస్తుంది. సో ఇవి రెండు ఇంటర్చేంజ్ అయినప్పుడు కొంచెం అంటే మన తాకినప్పుడు కానీ అలా కూడా సౌండ్ రావచ్చు. సో ఇక్కడ మ్యాక్సిమం ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఎప్పుడంటే ఒక సౌండ్ వస్తే ప్రాబ్లం ఏం కాదు, కానీ సౌండ్తో పాటు ఇన్ఫ్లమేషన్, కొంచెం స్వెల్లింగ్, ముట్టుకుంటే నొప్పి అనేవి ఉంటే దీనివల్ల మనకు ప్రాబ్లం అనేది ఉంటుంది. వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయితే అయిపోతుంది. సో ఒకవేళ సప్లిమెంట్ ఉందా దానికి అంటే ఇన్ఫ్లమేషన్ కోసం నీకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన సప్లిమెంట్ దొరుకుతాయి కదా, ఒమేగా 3 క్యాప్సిల్ అనేది వాడితే ఇన్ఫ్లమేషన్ అనేది తక్కువ అయితే సో క్యూర్ చేయొచ్చు. సో దీనివల్ల ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ స్వెల్లింగ్ ఉంటే మనం డాక్టర్ని కన్సల్ట్ కావచ్చు.